హలో నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం ఒక ఐకానిక్ సూపర్ హీరో సినిమా గురించి మాట్లాడబోతున్నాం. అది 2002 లో విడుదలైన స్పైడర్ మ్యాన్ సినిమా గురించి. This is my gift. Wow. It is my curse. Who are you? Who am I? I'm Spider-Man. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైడర్ మ్యాన్ అంటే ఎవరు? సినిమా మొదటి సీన్ లో మనకు పీటర్ పార్కర్ పరిచయం అవుతాడు. పీటర్ ఒక సాధారణ హై స్కూల్ స్టూడెంట్. న్యూయార్క్ లోని క్వీన్స్ లోని తన ఆంట్ మే, అంకుల్ బెన్ తో కలిసి జీవిస్తాడు. పీటర్ చాలా సిగ్గుపడే స్వభావం కలిగిన వాడు. అతను స్కూల్లో ఎవరితో ఎక్కువగా మాట్లాడు. చదువులో చాలా తెలివైన వాడు, కానీ సామాజికంగా కొంచెం వెనుకబడినవాడు. అతని బెస్ట్ ఫ్రెండ్ హ్యారీ ఆస్బర్న్ ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త, నార్మన్ ఆస్బర్న్ కొడుకు. పీటర్ కి తన పొరుగు అమ్మాయి మేరీ జేన్ వాట్సన్ అంటే చాలా ఇష్టం, కానీ అతని సిగ్గు కారణంగా ఆమెతో తన ఫీలింగ్స్ ను ఎప్పుడు చెప్పుకోలేకపోతాడు. ఎంజే అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. స్కూల్లో చాలా పాపులర్. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఫ్లాష్ థాంప్సన్ ఉంటాడు. అతను పీటర్ ను ఎప్పుడు బుల్లి చేస్తుంటాడు. ఈ సీన్స్ లో పీటర్ జీవితం ఎంత సాధారణంగా కష్టాలతో నిండి ఉందో మనకు అర్థమవుతుంది. ఒక రోజు పీటర్ తన స్కూల్ ఫీల్డ్ ట్రిప్ లో ఒక సైన్స్ ల్యాబ్ కి వెళ్తాడు. అక్కడ జన్యుపరంగా మార్పులు చేయబడిన సాలెపురుగులపై పరిశోధనలు జరుగుతుంటాయి. అనుకోకుండా ఒక సాలెపురుగు పీటర్ ను కుట్టుతుంది. ఈ సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మరుసటి రోజు ఉదయం పీటర్ కి తనలో చాలా మార్పులు కనిపిస్తాయి. అతని శరీరం బలంగా, చురుగ్గా మారుతుంది. అతనికి అసాధారణ శక్తి, వేగం, స్పైడర్ సెన్స్ అంటే ప్రమాదాన్ని ముందుగా గ్రహించే సామర్థ్యం కూడా వస్తాయి. అతను గోడలపై ఎక్కగలడు. చేతుల నుండి గూడు అంటే వెబ్ విడుదల చేయగలడు. మొదట ఆ శక్తులు అతన్ని ఆశ్చర్యపరుస్తాయి, కానీ తర్వాత అతను వీటిని ఆనందిస్తాడు. పీటర్ తన కొత్త శక్తులను స్కూల్లో పరీక్షిస్తాడు. ఒక సీన్ లో ఫ్లాష్ థాంప్సన్ అతన్ని ఏడిపించడానికి ప్రయత్నిస్తాడు, కానీ పీటర్ తన స్పైడర్ సెన్స్ తో అతన్ని సులభంగా ఓడిస్తాడు. ఈ సీన్ లో పీటర్ కి తన శక్తుల గురించి కొంత అవగాహన వస్తుంది. అతను తన శక్తులను ఉపయోగించి డబ్బు సంపాదించాలని నిర్ణయిస్తాడు. అతను ఒక రెజ్లింగ్ మ్యాచ్ లో పాల్గొనడానికి నిర్ణయిస్తాడు. అక్కడ విజేతకు $3000 బహుమతిగా ఉంటుంది. అతను స్పైడర్ మ్యాన్ అనే పేరుతో ఒక కాస్ట్యూమ్ ని సిద్ధం చేస్తాడు. రెజ్లింగ్ మ్యాచ్ లో అతను తన శక్తులను ఉపయోగించి సులభంగా గెలుస్తాడు, కానీ ఆ డబ్బు ఇవ్వడంలో ఆర్గనైజర్ అతన్ని మోసం చేస్తాడు. ఇక్కడే సినిమాలో అతి ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ వస్తుంది. పీటర్ రెజ్లింగ్ ఆఫీస్ నుండి నిరాశతో బయటకు వస్తాడు. అదే సమయంలో ఒక దొంగ ఆ ఆఫీస్ ను దోచుకొని పారిపోతాడు. పీటర్ కి అతన్ని ఆపే అవకాశం ఉంటుంది, కానీ అతను అలా చేయడు, ఎందుకంటే అతను ఆర్గనైజర్ పై కోపంగా ఉంటాడు. కానీ ఆ దొంగ తర్వాత అంకుల్ బెన్ ను చంపేస్తాడు. ఈ సంఘటన పీటర్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అంకుల్ బెన్ చనిపోయే ముందు పీటర్ తో చెప్పిన మాటలు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అతని మనసులో లోతుగా నాటుకుంటాయి. పీటర్ తన శక్తులను స్వార్థం కోసం కాకుండా మంచి కోసం ఉపయోగించాలని నిర్ణయిస్తాడు. ఇక్కడ నుండి అతను నిజమైన స్పైడర్ మ్యాన్ గా మారతాడు. ఇదే సమయంలో సినిమాలో విలన్ గా గ్రీన్ గోబ్లిన్ పరిచయం అవుతాడు. అతని కంపెనీ ఓస్కార్ప్ ఒక సైనిక ప్రాజెక్ట్ కోసం ఒక సీరం తయారు చేస్తుంది. ఇది మానవ శక్తిని పెంచుతుంది, కానీ ఆ సీరం ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది. నార్మన్ ఆ సీరం ను తనపై పరీక్షించుకుంటాడు. దాంతో అతను గ్రీన్ గోబ్లిన్ గా మారతాడు. గ్రీన్ గోబ్లిన్ చాలా శక్తివంతమైన, క్రూరమైన విలన్. అతను న్యూయార్క్ నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తాడు. అతని లక్ష్యం ఓస్కార్ప్ ను నాశనం చేసే వారిని ఎదిరించడం, అలాగే తన శక్తిని ప్రపంచానికి చూపించడం. గ్రీన్ గోబ్లిన్ ఒక గ్లైడర్ ను ఉపయోగిస్తాడు. బాంబులు, ఆయుధాలతో నగరంలో దాడులు చేస్తాడు. పీటర్ స్పైడర్ మ్యాన్ గా న్యూయార్క్ నగరంలో నేరాలను ఆపడం మొదలు పెడతాడు. ఈ సమయంలో అతను గ్రీన్ గోబ్లిన్ తో తలపడతాడు. ఒక సీన్ లో గ్రీన్ గోబ్లిన్ ఒక ఫెస్టివల్ పై దాడి చేస్తాడు. అక్కడ స్పైడర్ మ్యాన్ ఎంజేని రక్షిస్తాడు. ఈ యాక్షన్ సీన్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ ఘట్టంలో ఎంజే స్పైడర్ మ్యాన్ పై అట్రాక్ట్ అవుతుంది, కానీ ఆమెకు అతను పీటర్ అని తెలియదు. అది సినిమాలో రొమాంటిక్ ఎలిమెంట్ ను జోడిస్తుంది. ఇదే సమయంలో హ్యారీ ఆస్బర్న్ కూడా ఎంజేని ఇష్టపడతాడు. దాంతో పీటర్, హ్యారీ, ఎంజే మధ్య ఒక లవ్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. సినిమా క్లైమాక్స్ లో గ్రీన్ గోబ్లిన్ స్పైడర్ మ్యాన్ ను ఓడించడానికి ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు. అతను ఎంజేని, అలాగే ఒక ట్రోమాలో ఉన్న పిల్లలను కిడ్నాప్ చేస్తాడు. అతను స్పైడర్ మ్యాన్ ను ఒక కఠినమైన ఎంపికలో ఉంచుతాడు. ఎంజేని రక్షించాలా లేక పిల్లలను రక్షించాలా? స్పైడర్ మ్యాన్ తన శక్తులను, తెలివిని ఉపయోగించి రెండిటిని రక్షిస్తాడు. ఈ సీన్ సినిమాలో అత్యంత ఉత్కంఠభరితమైన సీన్. చివరిగా స్పైడర్ మ్యాన్, గ్రీన్ గోబ్లిన్ మధ్య ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నార్మన్ ఆస్బర్న్ తన గ్లైడర్ తోనే చనిపోతాడు. కానీ అతను చనిపోయే ముందు స్పైడర్ మ్యాన్ అసలు పీటర్ అని తెలుసుకుంటాడు. అతను పీటర్ ని తన కొడుకు హ్యారీని రక్షించమని కోరుతాడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది స్పైడర్ మ్యాన్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్.
మరి ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తా.